నమస్తే అండి, నేను మీ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్. ఇండియన్స్ ఆర్ ప్రీడిస్పోజ్ టు కార్డియోవాస్కులర్ రిస్క్ డిసీజెస్. ఎందుకు అంటే దానికి మెయిన్ రీజన్ ఈ మధ్యకాలంలో డయాబెటీస్ అనేది చాలా ర్యాంపెంట్గా కావడం వల్ల మనకు రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు చేరుకొని అది బ్లాకేజెస్గా క్రియేట్ అయ్యి ఆ యొక్క వ్యాధులు అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఇండియా ఈజ్ నోన్ యాజ్ ఏ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. ఎందుకంటే ప్రతి 3 పేషెంట్స్లో ఒక పేషెంట్ డయాబెటిక్ అవుతున్నారు. డయాబెటీస్ ఒకప్పుడు రిచ్ క్లాస్లోనే ఉండేది. మనకు బిఫోర్ 18th century షుగర్ అనేది ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉండేది కాదు. అది ఓన్లీ పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్లో, రాయల్ ఫ్యామిలీస్లో మనకు షుగర్ కానీ బెల్లం కానీ ఇవన్నీ అవైలబుల్ ఉండేవి. వాళ్ళలోనే ఈ షుగర్ రిలేటెడ్ వ్యాధులు ఎక్కువగా వచ్చాయి. మన 19th centuryకి వచ్చేసరికి ఎప్పుడైతే షుగర్ మనుషులకు ఈజీగా అవైలబిలిటీ వచ్చిన దగ్గర నుంచి వ్యాధులని మెల్లమెల్లగా పెరుగుకుంటూ వస్తున్నాయి. ఎందుకు? మనం షుగర్ ఎంత ఎక్కువగా తింటే అన్ని రకాల వ్యాధులు మనకు వస్తున్నాయి. ఇదే రక్తనాళాల్లో బ్లాకేజెస్ హార్ట్లో అయితే మనం హార్ట్ అటాక్ అంటున్నాం, అదే మెదడులో అయితే స్ట్రోక్ అంటున్నాం, అదే కాళ్ళలో అయితే పెరిఫెరల్ ఆర్టరియల్ డిసీజ్ అంటాం. నేను సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే లెగ్ అటాక్ అంటున్నాం. అదేవిధంగా పేగులకు వస్తేనేమో ఇంటెస్టినల్ యాంజైనా లేదా అక్యూట్ మిసెంట్రిక్ ఇష్కీమియా అనేది అంటున్నాం. సో అది వచ్చే ప్రదేశాన్ని బట్టి దాని వ్యాధి పేరు మారుతుంది, కానీ నిజంగా వచ్చే వ్యాధి యొక్క పరిణామక్రమం అనేది సేమ్. కంగారు పడకండి, పరిణామక్రమం అంటే అదేం వ్యాధి కాదు, అది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్.